చిరంజీవి ఆంజనేయుడు. ఆంజనేయ పూజితశ్చేత్ పూజిత సర్వదేవతాః అని పరాశర సంహిత వివరిస్తుంది. ఆంజనేయ స్వామిని పూజిస్తే సమస్త దేవతలను పూజించిన ఫలితం కలుగుతుందని దాని యొక్క అర్థం. రామాయణంలోనే కాకుండా మహాభారతంలో కూడా ఆంజనేయుని చిహ్నం అర్జునుని రథ ధ్వజంపై కనిపిస్తుంది. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. సప్త చిరంజీవుల్లో హనుమంతుడు ప్రధానం. కలియుగం ప్రారంభమై 1000 సంవత్సరాలు గడిచినప్పటికీ చిరంజీవిగా ఉన్నట్లు పురాణాల్లో కలదు. రామాయణంలో మహోన్నతమైన స్థానం హనుమంతుడిది. హనుమంతుడు పరమభక్తికి, ఉన్నతమైన ప్రభుభక్తికి ప్రతీక. శ్రీమద్ రామాయణంలో హనుమని అలౌకిక శక్తి సంపన్నుడిగా, సకల విద్యావేత్తగా, అద్భుతమైన వక్తగా, నిర్భీతుడిగా, వినయ విశారదునిగా, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహయుక్తునిగా, ప్రభుభక్తి పరాయణునిగా, కార్యకరణ శక్తిమంతునిగా, దౌత్యకర్మ నిపుణునిగా వర్ణించినారు వాల్మీకి మహర్షి. హనుమ ప్రథమ పరిచయంలో కిష్కింధకాండలో రామాయణంలో ఏర్పడుతుంది రామునికి. నా ఋగ్వేద వినీతస్య అని హనుమంతుని ఔన్నత్యాన్ని శ్రీరాముడు పేర్కొనడం జరిగింది. 4 వేదాలు తెలిసినవాడు, తర్క వ్యాకరణ శాస్త్రాలు అధ్యయనం చేసినవాడు మాత్రమే ఇలా మృదుమధురంగా మాట్లాడగలడని రాముడు లక్ష్మణునితో అన్న మాట హనుమంతుని ప్రతిభకు తార్కాణం. లంకలో రావణుడు కూడా హనుమంతుని తేజస్సు చూసి విభ్రమం చెందాడు. లంకలో అన్నీ చిందరవందర చేసి రాక్షసులతో పాటు అక్షకుమారుని కూడా సంహరించినప్పుడు హనుమంతుని రావణుని ముందర ప్రవేశపెట్టారు. అప్పుడు రావణుడు హనుమని చూసి, అహో ఏమి తేజం, ఏమి రూపం, ఏమి ధైర్యం, ఇతడు నాపై విరోధంతో వచ్చిన శ్రీహరియాలను శపించిన నందీశ్వరుడా ఈ రూపంలో వచ్చి ఉంటాడు అని ఇంద్రజిత్తుతో అన్న మాటలు రోషంతో క్రోధంతో దూషించవలసిన రావణుడు కూడా ఆంజనేయ స్వామి యొక్క దైవీభక్తి, భగవదంశ తేజస్సు కనబడడంతో ఈయన భగవదవతారమే అన్న నమ్మకం, సంభ్రమం కలిగాయి. రావణుడు మహాపండితుడు, శివభక్తి పరాయణుడు కావున ఆంజనేయుల్లో దైవత్వమును దర్శించగలిగాడు. ఆంజనేయుడు తన ప్రభువైన రామునిచే కీర్తింపబడటమే కాక తనకు శత్రువైన రావణుని చేత కూడా గొప్పగా భావింపబడిన వ్యక్తి. రావణుని మాటలను బట్టి హనుమ శివాంశయే. ఈ ఛానల్ చూసిన వారిని కూడా సబ్స్క్రైబ్ చేయండి.